హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే పచ్చి రొయ్యలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సముద్రపు రొయ్యలు అంట. ఇవి నార్మల్గా చెరువుల్లో పండిస్తూ ఉంటారు, అంటే పెంచుతూ ఉంటారు. అండ్ కాలువల్లో నుంచి కూడా వస్తూ ఉంటాయి కదా, మామూలు పెట్టేస్తారు సేమ్ ఫిష్ లానే. సో ఇవైతే మేమైతే తీసుకున్నాము. ఇవి కేజీ వచ్చేసి మా సైడ్ కొంచెం మీడియం సైజులో ఉన్నాయి, అటు పెద్దవి కాదు ఇటు చిన్నవి కాదు, అన్నీ మిక్సింగ్ అయి ఉన్నాయి. సో కేజీ వచ్చేసి 200 రూపీస్. మీ సైడ్ రేట్ ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీటిని అయితే క్లీన్ చేసుకోవడానికి మా మమ్మీ ముందుగా కల్లుప్పు అండ్ పసుపు తీసుకున్నారు, దాంతోపాటు ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నారు. వీటి యొక్క స్మెల్ అనేది పోవడానికి వీటిని అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వీటిని మంచిగా తొక్క తీసుకొని ఆ తర్వాత ఫిష్ని ఎలా అయితే మనం ఉప్పులేసి ఇట్లా కలిపేస్తూ ఉంటాము హ్యాండ్తో, అలా అయితే కలిపేసి వాష్ చేస్తారు. అండ్ మీరు ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మేము వచ్చేసి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి గోంగూర పచ్చడిలు అయితే వేసుకుంటాము. అండ్ మీలో ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సపోర్ట్ చేస్తూ మాత్రం ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే వ్యూస్ చాలా వరకు తగ్గిపోయినాయి. 1.5 మంత్ ఏమో గ్యాప్ వచ్చింది కదా, సో అందుకని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.